ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్షయే ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది. అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? ఇంత ఏల అస్మత్పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యవు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పించువేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధత్యందు శక్తిని, ఆ శక్తి చండాలాంగనేందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపొడితైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడి విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పిరతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చనుడని మీచే కీర్తించబడుతున్నా ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదమిందులకు. నాయనా యోధన ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవి కాదు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్ష. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే. వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులు పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించున్నది. భైరవ సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగొందు అంగరాజ్యములకిప్పుడే ఇతని మూర్ధాభిషిక్తిని గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘనవరత్న శక్తి కిరీటమును వేగము గదెము. మామా గాంధార సార్వభౌమ, సురుచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనమును తెప్పింపము. పరిజనులారా, పుణ్యభాగీరథీ నదీతో అందుకొనుడు. కళ్యాణ భక్తులారా, మంగళ సూర్యారవములు సుస్వరముగా మ్రోగనిండు. వందిమాగధులారా, కర్ణమహారాజును కైవారములు గావింపుడు. పుణ్యాంగరులారా, ఈ రాధాసుతకు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరీపాక సమలబ్ధ సహజ కవచ కైశ వైఢూర్య ప్రభారించోడికి వాంఛలు చలవేగా వీరగంధము విద్యరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా శతధ సహస్రధ ఈ కులకలక మహాపైక్యలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించెదను.